బాబు కావాలా? ఇబ్బంది అవుతుందిరా. ఐఎమ్ సో సారీ, చెప్తున్నా కదా. ఇంకొక మాట మాట్లాడమంటే నా బిడ్డ మీద ఒట్టు. బయటికి వెళ్ళు. ఏంటి తరుణి ఇంకా రాలేదు? అమ్మా, ఏమైంది ధరణి? ధరణి, ధరణి, ఏమైంది? ధరణి, ఏమైందమ్మా? నొప్పి. ధరణి, ఎందుకు వస్తుంది? ఎందుకు? ధరణి, ధరణి, ఏమైంది? ధరణి, ధరణి, ధరణి. ధరణి, ధరణి, ఏం కాదమ్మా. ధరణి. అమ్మా, నొప్పి. ఇప్పుడే అందిన వార్త, రాజేంద్రనగర్లో చిన్నపిల్లని కాటువేసిన కామాంధుడు. హలో డాక్టర్. హాయ్. తనకి ఎలా ఉంది? షీఈస్ ఫైన్. గుడ్ థింగ్ ఏంటంటే తన మీద ఫిజికల్గా ఏం జరగలేదు. వాడు అటాక్ చేసినప్పుడు తను తప్పించుకునే ప్రాసెస్లో చిన్న ఇంజురీస్. కానీ పాప మెంటల్గా డిస్టర్బ్ అయింది. మేబీ కోలుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు. థ్యాంక్ గాడ్. పాప సేఫ్ కాబట్టి మేము కూడా ఈ విషయం కొంతమంది ఆఫీసర్స్ మాత్రమే చెప్పాం. మీరు కూడా కొంచెం ఈ మ్యాటర్ కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. పాపతో కొంచెం మాట్లాడచ్చా? తను షాక్లో ఉంది. షీ నీడ్ సమ్ టైం. మాకే ఎందుకు ఇలా జరిగింది? కడుపులో పాప ఉంది. ఇంకొక మాట మాట్లాడమంటే నా బిడ్డ మీద ఒట్టు. బయటికి వెళ్ళు. పాపకి ఇలా అయ్యిందని వాళ్ళ నాన్నకి కాల్ చేయాలా వద్దా? అసలు అర్థం కావడం లేదు. ఏం చేయాలి? వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నారు? వాళ్ళు బయట ఉన్నారు. ఓకే. డాక్టర్, ఏమైంది? షీ విల్ బి ఫైన్.
ఒకరోజు నిన్ను నేను ఇలా ఫోటోలో కాకుండా డైరెక్ట్గా కలుస్తాను. అప్పుడు ఈ నాన్న ప్రేమ చూసి నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళవు. ఐ లవ్ యూ బుజ్జి. మీ అమ్మ మనసు మారే రోజు కోసం వెయిటింగ్. నిన్ను కలిసి మొదటి రోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనుకోలేదు తల్లి. ఏ తండ్రికి ఇలాంటి కష్టం రాకూడదు. శారదా, ఓయ్ ఏమన్నా పెట్టు, ఆకలేస్తుంది. ఏమన్నా పెట్టు, పిచ్చిదాలని అవుతావేంటి? ఏం చేసావు? చూడు. నిజంగానా? నిజంగా? నీకు పాప కావాలా బాబు కావాలా? పాప. ఎందుకు పాప? ఏమో, మళ్ళీ అమ్మ పుడుతుందేమో అని. ఆఫీస్కి బయలుదేరుతున్నా. టైంకి ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకో. ఫుడ్ టైంకి తిను. కుదిరితే వాకింగ్కి వెళ్ళు. అస్తమాన ఫోన్తో వండుకు. సరే. సరేనా? జాగ్రత్త. బాయ్. బాయ్. ఇంత చిన్న విషయానికి వదిలేస్తావా? చిన్న విషయమా? పెళ్ళైంది, ఇంట్లో పెళ్ళాం కడుపుతో ఉంది. అదేం లేదు నీకు. నీ పాస్తో మాట్లాడింది కాకుండా దాని ఇంటికే వెళ్ళేసి వస్తున్నావు. ఛీ! ఇప్పుడు ఎందుకు అలా అరుస్తున్నావు? ఆ విషయం చెప్తానే వచ్చాను నేను. ఏం చెప్తావు? దాని ఇంటికి వెళ్ళేసి వచ్చాను చెప్తావా? ప్లీజ్ రా. నువ్వు మళ్ళీ స్ట్రెస్ తీసుకోకు. కడుపులో పాప ఉంది, ఇబ్బంది అవుతుందిరా. ఐఎమ్ సో సారీ, చెప్తున్నా కదా. నన్ను వదిలేసేళ్ళు ప్లీజ్. నాకు నీ మొహం కూడా చూడాలని లేదు. నీకన్నా పిచ్చా? పాప. ఇంకొక మాట మాట్లాడమంటే నా బిడ్డ మీద ఒట్టు. బయటికెళ్ళు.
ఆ రోజు నేను నా ఎక్స్ని కలిసింది మా గతం వల్ల తన లైఫ్లో వచ్చిన చిన్న ప్రాబ్లం సాల్వ్ చేద్దామని. నువ్వు నేను ఎక్స్ని కలవడం మాత్రమే ఫిక్స్ అయ్యావు. ఎందుకు వెళ్ళావనే రీజన్ అడిగి నాకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అసలు నేను చెప్పడానికి ట్రై చేసినా నువ్వు వినే సిచ్యువేషన్లో లేవు. ఏదో ఒక రోజు నీకు ఇది అర్థమవుతుంది. నాకు నీ మీద ఉన్న నిజమైన ప్రేమ ఆ రోజు తెలుస్తుంది. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. నీకు విషయం తెలుసా? ఏంటి? శేఖర్ వేరే పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడు నీ గురించే పాప గురించి మాట్లాడుతూ ఉంటాడంట. నువ్వు ఒక్కసారి క్షమించాల్సింది. ఎలా? తను చేసిందేం చిన్న తప్పు కాదు కదా. సరే సర్లే. నువ్వు పాప ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. సరేనే, నువ్వెవరు చెప్పినా మారవు గాని. ఉంటాను. బాయ్. ఆ రోజంతా జరిగాక నువ్వు మళ్ళీ రావనుకున్నా. ఇప్పుడు కూడా నువ్వు రాణిస్తావు అనుకోలేదు. నానా నానొచ్చాడా? హాయ్ నానా, ఎలా ఉన్నావు నాన్న? ఎన్ని రోజుల తర్వాత వచ్చావు? నేను గుర్తుకున్నానా? ఇంతకీ నా కోసం ఏం తెచ్చావు? థ్యాంక్ యూ నానా, లవ్ యూ నానా. మన మధ్య జరిగింది ఏది పాపకు తెలీదు. నువ్వు ఇంకా దుబాయ్లో ఉన్నా అని చెప్పాను. ఎస్పీ గారితో పాప కేసు గురించి మాట్లాడాను. ఇన్వెస్టిగేషన్ కొంచెం కాన్ఫిడెన్షియల్గా చేద్దామన్నారు. ఓకే. నువ్వేమనుకోనంటే ఇదంతా కొంచెం అడ్జస్ట్ అయ్యేదాకా మీతో ఉండొచ్చా? కొన్ని రోజులే ఉండిపోన్లే, జస్ట్ మీకు కొంచెం సపోర్ట్గా. సరేలే, నీకు ఇబ్బంది అయితే వద్దు.
వద్దు నాన్న, ఎక్కడికి వెళ్ళకు నాన్న, ప్లీజ్ నాన్న. వద్దు నాన్న, ఎక్కడికి పోవద్దు నాన్న, ప్లీజ్ నాన్న. సరే, నీ ఇష్టం. వేసుకో, టాబ్లెట్ వేసుకో, టాబ్లెట్ వేసుకో. హలో సార్, రండి. సార్ ఉన్నారండి? థ్యాంక్ యూ. హలో సార్. నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. హలో సార్, కూర్చోండి. చెప్పండి సార్. పాప గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. కంగారు పడకండి. పాపకి ఎవరో చాక్లెట్ ఇచ్చి కార్లో తీసుకెళ్ళడం సీసీటీవీ ఫుటేజ్లో చూసాం. దాని గురించే చిన్న ఎంక్వైరీ. పాపకి ఇలా జరిగిందన్న బాధ కన్నా చుట్టుపక్కల జనాలు, న్యూస్ ఛానల్స్, ఆఫీస్ స్టాఫ్ వీళ్ళంతా మాట్లాడే మాటలే చాలా బాధగా ఉంది. మీ బాధ నాకు అర్థమైంది మేడం. దాని గురించి మా హైయర్ ఆఫీసర్తో కూడా మాట్లాడాను. ఈ కేసుని చాలా స్పెషల్గా డీల్ చేస్తున్నాం. తొందరలోనే వాళ్ళని పట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్. మా కేసు అని కాదు, ఎవరి కేసు అయినా ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. పుట్టడి దుఃఖంలో ఉన్న ఫ్యామిలీస్కి మీరు కొంచెం ఓదార్పునివ్వాలి. అయినా బయట ఈ సొసైటీలో ఉన్న మనుషులేంటి సార్, వీళ్ళకన్నా అడవిలో ఉన్న జంతువులు బెటర్. వాటికి ఆకలేసినప్పుడే చంపుకుని తింటాయి. మనం కాదు సార్, మారాల్సింది జనాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాక్సిడెంట్ అయితే చూడండి, దాన్ని వీడియోలో కవర్ చేసేవాళ్ళు 99 మెంబర్స్ ఉంటాయి. అంబులెన్స్ కాల్ చేసేవారు ఓన్లీ 1 పర్సన్ ఉంటారు. అలాంటి సొసైటీలో ఉన్నాం. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, పాపను ఒకసారి పిలిస్తే చిన్న బేసిక్ డీటెయిల్స్ అడిగి వెళ్ళిపోతాను. ధరణి, పోలీస్ అంకుల్ నీతో మాట్లాడతారంట. సార్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పు, భయపడికే. రా. హాయ్ ధరణి, హౌ ఆర్ యూ? హాయ్. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నానా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే ధరణి, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండు, భయపడకు, నాన్నున్నారుగా. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. దానన్న అమ్మా. ఇప్పుడే మనం పాప ఇంటి దగ్గరకు వచ్చాం. పాప చాక్లెట్ కోసం అన్నోన్ పర్సన్ దగ్గరికి వెళ్ళింది. అసలు ఎంత దారుణం. అదిగోండి, పాప అక్కడే ఉంది చూడండి. హే పాప, పాప, హాయ్. హాయ్. అసలు పాపకి ఇలా జరగడం చాలా ఎంతో అన్యాయంగా అనిపిస్తుంది. అసలు నాకు అనిపిస్తుంది ఏంటంటే అలా జరిగింది పాప తప్ప లేక పేరెంట్స్ తప్ప అని. బయటికి వెళ్ళండి మీరు. ఏంటండి ఇదంతా? వెళ్ళండి, పిల్లలు భయపడతారండి ఇలా అయితే. వెళ్ళండి. అసలు ఆపండి విధానం ఇదేనా? ఏంటండి ఇంటికి వచ్చేది అంతా? అసలు వీలైతే ఇలాంటివన్నీ స్టూడియోలో చూసుకుని వెళ్ళండి. దీని గురించి మనం ఖచ్చితంగా చర్చించాలి. ఆపండి సార్. సార్ ఆపండి సార్. మీరు చూస్తున్నట్టయితే పేరెంట్స్ కూడా వచ్చి బయటికి తోసేస్తున్నారు మమ్మల్ని. అసలు ఇది పాప తప్ప, పేరెంట్స్ తప్ప లేక పెంపకం తప్ప? చూస్తూనే ఉండండి టీవీ. స్టే ట్యూన్.
చూడు శారదా, ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు ఇంటికి. ఇలా ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పలేం. ఇదే సిచ్యువేషన్తో బయట బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం బయటికి వెళ్ళి మాట్లాడడం ఎంతో ఇంపార్టెంట్. డియర్ సొసైటీ, మీ అందరికీ మా ఇద్దరి నుంచి ఒక విన్నపం. మా ఇద్దరి నుండే కాదు, మా పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుండి రిక్వెస్ట్. మీ అందరికీ ఒక కథ చెప్దాం అనుకుంటున్నాం. అందరికీ తెలిసిన కదే. ఒక అడవిలో ఒక బఫెలో గుంపు ఉంది. అందులో ఒక పిల్లపై ఒక సింహం దాడి చేసింది. ఆ గుంపు మొత్తం ఆ సింహం మీద దాడి చేసి ఆ పిల్లని రక్షించాయి. ఒక అడవిలో ఉండే మృగాలే ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు బయట సొసైటీలో బ్రతుకుతున్న మనుషులు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? చిన్న పిల్లని కూడా చూడకుండా ఒక రాక్షసుడు దాడి చేశాడు. మనం మనుషులే ఉండి తిరిగి ఆ పిల్లని దాడి చేస్తున్నాం. మా ఒక్కళ్ళ గురించే మాట్లాడడం లేదు, మీ అందరి గురించి చేతులు జోడించి మరీ అడుగుతున్నాం. మనందరికీ తెలిసిందే, సొసైటీలో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. టెక్నికల్గా మనం ఎంతో గ్రో అయ్యాం. ఎన్నో యాప్స్ కూడా వచ్చాయి. ఇలాంటి సొసైటీలో ఏదో ఒక విలేజ్లో, ఏదో ఒక సిటీలో ప్రతిరోజు ఒక అమ్మాయి మీద దాడి జరుగుతూనే ఉంది. దానికి ఉదాహరణగా రీసెంట్గా మనం విన్న ఇన్సిడెంట్ కూడా ఉంది. మనం టెక్నాలజీతో కాదు ఎదగాల్సింది, మనుషులకే ఎదగాలి. ఇప్పటికే స్కూల్కి వెళ్ళిన ఆ పిల్ల ఇంటికి జాగ్రత్తగా తిరిగి రావాలని ప్రతి తండ్రి బాధపడుతూనే ఉన్నాడు. ఒక ఆఫీస్కి ఆటోల్లో, బస్సుల్లో వెళ్ళే ప్రతి ఒక్క తండ్రి తన కూతురు జాగ్రత్తగా వెళ్ళిందా లేదా అని ఫోన్ చేసి చెక్ చేసుకునే దౌర్భాగ్య స్థితి ఏ తల్లిదండ్రికి రాకూడదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాలి. మ్యాథ్స్లో 100% కాదు, రియల్ లైఫ్లో 100% రావాలి. డియర్ పొలిటీషియన్స్, పోలీస్, ఇప్పటికైనా డబ్బున్నవాడికి ఒక న్యాయం, డబ్బు లేని వాడికి ఒక న్యాయం కాకుండా అందరికీ సమన్యాయం జరగాలని కోరుకుంటున్నాం. డియర్ సొసైటీ, మన కళ్ళ ముందు ఏదో జరుగుతూ ఉంటే దాన్ని సెల్ ఫోన్తో వీడియోలు తీయడం కన్నా ముందు అక్కడ మీరెలా హెల్ప్ చేయగలరో ఆలోచించండి. కనీసం మనుషులా ఆలోచించండి. డియర్ మీడియా, మన కళ్ళ ముందు ఒక సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే దాన్ని మీరు న్యూస్లో టెలికాస్ట్ చేస్తూ ఆ ఫ్యామిలీకి మీరొక ఓదార్పు చేకూర్చాలి తప్ప, అంతేకాని మీరు వేసే స్క్రోలింగ్లతో వాళ్ళకి హెడ్డగ్గా మారద్దు. ఇది మా ఇంట్లో మా పిల్లకి జరిగిందని చెప్పట్లేదు, ఇంకెవరింట్లో జరగకూడదని చెప్తున్నాం. మనందరం కలిసి ఇప్పటికైనా ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలని మాత్రమే కోరుకుంటున్నాం. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్కూల్ డ్రెస్ తెచ్చుకున్నావు, బ్యాగ్ కూడా తెచ్చుకోవాల్సింది కదా. బ్యాగ్ కూడా తేవాల్సింది కదా అని మర్చిపోయావా ఏంటి? ఎంతసేపు? ఇప్పుడు స్కూల్కి లేట్ అవుతుందిరా. అయిపోయింది. ఒక్క నిమిషం. వెళ్దాం. అయిపోయింది. తమ ఫ్యామిలీలో ఇలాంటి ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సొసైటీ, మీడియా, పోలీస్ అండ్ పొలిటికల్ ప్రెషర్ని దాటి విక్టిమ్కి సపోర్ట్గా నిలబడుతున్న ప్రతి ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో అంకితం.